గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నా పేరు బాలరాజు. నేను చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్. ఉద్యోగం చేసేటువంటి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మన యొక్క భవిష్యత్తుని ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, దీని గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మన ఉద్యోగంలో చేరినప్పుడు ఒక పరిమితమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ఆదాయము మనకు వస్తుంది. మనం ధారాళంగా కూడా ఖర్చు చేయగలం, ఎందుకంటే మనకు ఆదాయం వస్తుంది కాబట్టి మనము ఖర్చు చేయగలం. ఎప్పుడు అసలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి అని అంటే, ఎప్పుడైతే మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత పరిస్థితులు ఎదుర్కోవాల్సి, విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. అంటే మన చేతికు అప్పుడు మనము ఉద్యోగంలో చేరినప్పుడు చేసినటువంటి ఖర్చు ఇప్పుడు మనం పెట్టలేం. ఎందుకంటే ఒక పరిమితమైనటువంటి ఆదాయమే మనకు వస్తుంది. ఈ పరిమితమైనటువంటి ఆదాయం మనకు వచ్చినప్పుడు మనం ఏ విధంగా భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలి అన్నటువంటి విషయానికి వస్తే, సమాజంలో ఈరోజు డబ్బు ఉంటేనే 10 మంది మన దగ్గరికి వస్తారు. నా వాళ్ళు అని అంటారు, మావాడు అని అంటారు. ఎప్పుడైతే నీ దగ్గర డబ్బు లేదో అప్పుడు వాళ్ళు మన ముఖం కూడా చూడరు అన్నమాట. సరే, ఇప్పుడు రిటైర్మెంట్ అయిన తర్వాత నేను ఇందాక చెప్పాను కదా, విపరీతమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు ఉండదు, తర్వాత వచ్చేసి సమాజంలో విలువ ఉండదు, తర్వాత అనారోగ్య సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. రకరకాలైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలి. మరి ఇటువంటి పరిస్థితులు రాకుండా మనం హ్యాపీగా మన యొక్క రిటైర్మెంట్ లైఫ్ హ్యాపీగా ఉండాలి అని అంటే ఇప్పటి నుంచే మనము ప్లాన్ చేసుకోవాలి. అది ఏంటంటే 5 ఇయర్స్కు సంబంధించినటువంటి ప్లాన్ను మనము ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క యాక్చువల్ ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ అనుకోండి. 30 ఇయర్స్. ఇక్కడ యాడింగ్ ఇందాక చెప్పాను కదా, 5 ఇయర్స్ తీసుకోవాలి. 5 ఇయర్స్ తీసుకోవాలి. ఈ 5 ఇయర్స్ తీసుకున్న తర్వాత రిటైర్మెంట్ ఏజ్ ఎంత ఉంది అంటే, మనం ఇక్కడ 5 ఇయర్స్కు ప్లాన్ తీసుకుంటున్నాం అన్నమాట. 5 ఇయర్స్కు నీ యొక్క లైఫ్ సెటిల్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశం అన్నమాట. ఇక్కడ మనం తీసుకుంటే 35 ఇయర్స్కు అవుతుంది. 30 ఇయర్స్లో ఉద్యోగంలో చేరి ఉంటే 5 ఇయర్స్ యాడ్ చేసుకుంటే అతని యొక్క రిటైర్మెంట్కు 35 సంవత్సరాలకు, అంటే 5 ఇయర్స్ మాత్రమే మనం ప్లాన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకోటి 35 ఇయర్స్ ఉంది. ఇది 35 ఇయర్స్ యాడింగ్ ఒక 5 ఇయర్స్ తీసుకుంటే 40 ఇయర్స్ అవుతుంది. ప్లాన్ చేసుకోవాలన్నమాట. తర్వాత 40 ఇయర్స్కు మళ్ళీ ఒక 5 ఇయర్స్ మనం యాడ్ చేసుకుంటే 45 ఇయర్స్ వస్తుంది. తర్వాత 45 ఇయర్స్కు 5 ఇయర్స్ యాడ్ చేస్తే 50 ఇయర్స్ వస్తుంది. 50 ఇయర్స్కు 5 ఇయర్స్ యాడ్ చేస్తే ఎంత అవుతుంది అంటే 55 ఇయర్స్ అవుతుంది. 55 ఇయర్స్కు ఒక 5 ఇయర్స్ యాడ్ చేసినామంటే 60 ఇయర్స్కి వస్తుంది. అంటే నువ్వు ఉద్యోగంలో చేరినప్పుడు నీ యొక్క వయసు 30 సంవత్సరాలు యాడ్ చేసుకున్నావు కదా 5 ఇయర్స్కు నా లైఫ్ సెటిల్ కావాలి అనేటువంటిది, భవిష్యత్తులో రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఇంత అమౌంట్ ఉండాలి అనేటువంటిది. ఇక్కడ 35 ఇయర్స్. 40 ఇయర్స్కు రిటైర్మెంట్ అవుతాయి. అప్పుడే ఏ విధమైనటువంటి ప్లాన్ తీసుకోవాలి. ఇలా ప్లాన్ తీసుకున్నప్పుడు మనం ఏం చేయాలని అంటే, అనారోగ్య సమస్యలని అన్నాం కదా, హెల్త్ సమస్యలు వస్తాయి. తర్వాత మనీ అనేటువంటిది ఉండదు, మనకు సఫిషియెంట్ మనీ ఉండదు. తర్వాత వచ్చేసి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత మన యొక్క లైఫ్ హ్యాపీగా జరగాలి అని అంటే, సాగాలి అని అనుకుంటే ఒక పద్ధతి ప్రకారంగా మనము మన యొక్క లైఫ్ను డీల్ చేసుకోవాలన్నమాట. దీనికి 3 ముఖ్యమైనటువంటి విషయాలను మనం ఈరోజు చూద్దాం. 3 విధాలుగా ప్లాన్ చేసుకోవాలి. ఎన్ని విధాలుగా? 3 స్టెప్స్. వర్క్ చేయాలి. వర్క్ చేయాలి. తర్వాత రెండవది వచ్చేసి లర్నింగ్. నువ్వు ఏమైనా నేర్చుకో, ఆ లర్నింగ్లోనే ఎల్ తీసేస్తే మనకేమొస్తుంది? అర్నింగ్ వస్తుంది.
తర్వాత నీకు ఉండేటువంటి స్కిల్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ విధమైనటువంటి ప్లాన్ ఉంటే గాన ఇవన్నీ కూడా తర్వాత ఈ వర్క్ అనేటువంటిది నువ్వు చేయాలి, కష్టపడాలి, తర్వాత లర్నింగ్ చేయాలి. అంటే ఈ రిటైర్మెంట్ తర్వాత కాదు నేను చెప్పడం, రిటైర్మెంట్ కంటే ముందు మనము ఈ విధమైనటువంటి ప్లాన్ చేసుకోవాలి. ఒకటి వర్క్ చేయాలి, లర్నింగ్ చేయాలి, తర్వాత నీ యొక్క స్కిల్ను ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకున్నామని అంటే మన యొక్క లైఫ్ హ్యాపీగా జరుగుతుంది. పెన్షన్ రిటైర్మెంట్ ప్లాన్ ది యాక్సిస్ మ్యాక్స్ ఇన్సూరెన్స్లో ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.